నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే వివో X100 స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా కొంటే మీకు లాభం వస్తా నష్టం వస్తా అని వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న క్వశ్చన్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అండ్ టెక్ రిలేటెడ్ వీడియోస్ కూడా. సో ఇక్కడ ఫస్ట్ చూసుకుంటే వివో X100 ఏదైతే ఉందో మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు. కో ఇంజనీర్డ్ బై జాయిస్ అని ఉంది. సో మీకు అందరికీ తెలిసింది జాయిస్ వాళ్ళ టెక్నాలజీ ఫోటో అవన్నీ కూడా బాగానే ఉండదు. నేనైతే ఓకే అంటున్నా. అండ్ ఇక్కడ హైలైట్ చూసుకుందాం. యాక్చువల్లీ ఏమున్నాయంటే నెక్స్ట్ లెవెల్ ప్రొఫెషనల్ ఇమేజింగ్ ఉంది. సో స్మార్ట్ ఫోన్ నుంచి మంచిగా ప్రొఫెషనల్ లెవెల్ పిక్చర్స్ తీసుకోవచ్చు. 4K స్ట్రీమ్ దాకా నైట్ వీడియోస్ తీసుకోవచ్చు అనేసి ట్రూ కలర్ మెయిన్ కెమెరా అనేసి అయితే పెట్టారు కదా, చాలా బాగుంది. తర్వాత మనల్ని ఏమంటారంటే ఇక్కడ V2 చిప్ కూడా వస్తుంది అనేసి అంటారు. సో ఇమేజ్ ప్రాసెసింగ్ ఇంకో దేనికో V2 చిప్ కూడా ఉంది అనేసి అయితే ఇక్కడ మెన్షన్ కూడా చేసిర్రు అన్నమాట. అవి సో పక్క పెడదాము. అండ్ ఇక్కడ ఫ్లాగ్షిప్ ఎక్స్పీరియన్స్ ఫంటో చాయిస్ అవన్నీ కూడా ఉన్నాయి. మిగతా అన్నీ కూడా నార్మలే. మనకి మిగతా స్పెక్స్ అని మాకు అందరికి తెలిసిందే. స్పెక్స్ ఇవి ఆల్రెడీ చేసినవి చెక్ చేసుకోండి. ఇక్కడ ప్రైస్ ఎంత అంటే ఇక్కడ చూసుకోవచ్చు. వివో అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్ చూసుకుంటే వివో X100 12GB ర్యామ్ 250 స్టోరేజ్ వేరియంట్ వస్తారు అయితేనేమో 63,999 రూపాయలు. అంటే సింపుల్ చెప్పుకోవాలంటే 64 రూపాయలు. కొనుక్కోవచ్చా వద్దా అంటే నేనైతే ఒకటే మాట చెప్తున్నా, స్మార్ట్ ఫోన్ మాత్రం పక్కా ఓవర్ ప్రైస్డ్ ఉంది. సో ఒకవేళ మీరు ఫోటోగ్రఫీకి తీసుకోవాలంటే నా అడ్వైస్ చక్కగా కళ్ళు మూసుకొని DSLR తీసుకోండి. 50,000 60,000 కూడా వస్తాయి. బెటర్ లెన్సెస్ దొరుకుతాయి, అవి కన్సిడర్ చేసుకోండి. లేదు నేను ఆన్ ద గోలా కొనుక్కుంటా అంటే కొనుక్కోవచ్చు. అండ్ స్మార్ట్ ఫోన్కి వస్తే ఇక్కడ ప్రైస్ పక్కకు పెడితే కొన్ని ఆఫర్స్ అయితే పెట్టిరు అనమాట. ఇక్కడ ఎక్స్చేంజ్ బోనస్ అని EMIs అవన్నీ ఆఫర్స్ అయితే పెట్టిరు. అవి అప్లై చేసుకొని తక్కువ చేసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ 2 వేరియంట్స్ వస్తుంది. 12GB ర్యామ్ 250GB స్టోరేజ్ వేరియంట్ అండ్ 16GB ర్యామ్ 512GB స్టోరేజ్ వేరియంట్ వస్తారు కదా. 70,000 ఉంది. 64,000 ఎక్కువ రా నాయన, అంటే 70,000 మరి ఘోరము. అండ్ ఇక్కడ స్టార్లైట్ బ్లూ ఉంది. ఇది స్టార్లైట్ బ్లూ అనమాట. సో పర్లేదు, బాగుంది. కర్వ్డ్ స్టార్ కర్వ్స్ వస్తున్నాయి. తర్వాత ఆస్ట్రాయిడ్ బ్లాక్ అనుకుంటా. సో ఆస్ట్రాయిడ్ బ్లాక్. సో ఇక్కడ డిజైన్ చూసుకుంటే కూడా ఇక్కడ బ్యాక్ గ్రౌండ్ డిజైన్ కూడా లేదు. సో మొత్తం బ్లాక్ కలర్ కొట్టినట్టుంది. కనీసం ప్యాటర్న్ అని ఉంది. నిజంగా చెప్తున్నా, దీనికి బ్లూ కలర్ తీసుకుంటాను అయినా అంటే నేనైతే. ఎందుకంటే అట్లీస్ట్ ట్రాన్స్పరెంట్ కేస్ పెట్టినప్పుడు ఇట్లా అయితే ప్యాటర్న్స్ లాగా అన్నట్టుంది, జర స్టార్స్ లాగా అన్నట్టుంది. బ్లూ దానికి, బ్లాక్ దానికి అయితే అది కూడా లేదు భయ్. ఓకే, ఈ వెబ్సైట్ కాకుండా వేరే వెబ్సైట్స్ ఏమైనా ఉన్నాయంటే పర్చేస్ చేసుకోవడానికి మీరు అమెజాన్లోకి వెళ్ళొచ్చు. సో అమెజాన్లో నేను చెక్ చేసినప్పుడు మాత్రం 12GB ర్యామ్ వేరియంట్ ఒక 1000 రూపీస్ ఎక్స్ట్రా ఉంది భయ్, అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్ కంటే కూడా. సో ఇక్కడ 12GB ర్యామ్ 250GB స్టోరేజ్ వేరియంట్ చూస్తున్నా. సో 64 ఉంది. అమెజాన్లో నేను రికార్డ్ చేసినప్పుడు ఈ ప్రైస్ ఉంది భయ్. మేబీ ఫ్యూచర్లో చేంజ్ కావచ్చు, ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు. సో అది. అండ్ ఇక్కడ సింగిల్ వేరియంటే కనిపించింది నాకు. సో ఇది ఏందో తెలియదు. సో పక్క పెడితే ఫ్లిప్కార్ట్లో అయితే ఆప్షన్స్ ఉన్నాయి, మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ కలర్ వేరియంట్స్ కూడా ఉన్నాయి, స్టోరేజ్ వేరియంట్స్ కూడా ఉన్నాయి. 16GB ర్యామ్ వేరియంట్ కూడా ఉంది. అండ్ బేస్ 12GB ర్యామ్ వేరియంట్ కూడా ఉంది. సో మేబీ గో ఫర్ ఫ్లిప్కార్ట్ అంటాను. కొంచెం ఇది షేడీగా అనిపిస్తుంది కాబట్టి ఫ్లిప్కార్ట్లో చెక్ చేయండి. అండ్ ఫ్లిప్కార్ట్లో ఏంటంటే ఎక్స్ట్రా మీకు సెక్యూర్ ప్యాకేజింగ్ ఫీజ్ అని చెప్పేసి 99 రూపీస్ అయితే మన వాళ్ళు తీసుకుంటారు అన్నమాట. సో బై ఓవరాల్గా ఒక్క ముక్కల స్మార్ట్ ఫోన్ గురించి చెప్పాలన్నా ఇదేం సాగదీయకన్నాను అంటే ఒకటే మాట చెప్తున్నా, స్మార్ట్ ఫోన్ అయితే బాగుంది. ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ అంటారు కదా, సో దానికోసం పర్చేస్ చేసుకోవాలి అంటే ఎట్లా కళ్ళు మూసుకొని అవాయిడ్ చేయండి. ఇప్పుడు మీరు గంటల తడబడి నేను రికార్డింగ్స్ చేస్తుంటాను, నాకు తెలుసు. ఎక్కువసేపు కూడా స్మార్ట్ ఫోన్స్ రికార్డింగ్ చేసుకుంటూ వస్తుంటే ఎంత పెద్ద స్మార్ట్ ఫోన్ అయినా సరే హీట్ అవుతుంది. కొన్ని స్మార్ట్ ఫోన్స్ సేఫ్టీ ఫీచర్ ఉంటుంది. సో హీట్ కాగానే మన వాళ్ళు ఏం చేస్తారంటే అది దాన్ని డిమ్ చేయడం కానీ లేకపోతే కొన్ని ఏమంటారు సేఫ్టీ ప్రికాషన్స్ ఏవైతే ఉంటాయో స్టెప్స్ అయితే పెడతారు అనమాట. సో దానివల్ల కొన్నిట్లో మీకు పర్ఫార్మెన్స్ డిప్ కానీ అవి కానీ కావచ్చు. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో నేనైతే స్మార్ట్ ఫోన్ అయితే మ్యాక్సిమం స్కిప్ చేయమంటాను. డైరెక్ట్ ఒకవేళ ఇట్లా మీరు వీడియోగ్రఫీ ఫోటోగ్రఫీ కావాలంటే డైరెక్ట్ DSLR పర్చేస్ చేయండి. అంతే, మీకు 50,000కి వస్తుంది, గ్యారంటీ ఇస్తా. జర బెటర్ అవుట్పుట్ వస్తుంది అన్నమాట. కమింగ్ టు స్మార్ట్ ఫోన్కి వచ్చేసరికి అయితే బై యావరేజ్ కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో, మీ నెల శాలరీ తక్కువ ఉందో అట్లాంటి వాళ్ళు తీసుకోకండి. ఈఎంఐస్ అని పట్టుకోకండి, తలకాయ నొప్పి అవుతుంది మీకు. నా అడ్వైజ్ ఏంటంటే
20,000 నుంచి 25,000 మధ్యలో కూడా మీకు మంచి స్మార్ట్ ఫోన్స్ వస్తాయి. అవి మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. ఈవెన్ ఇక్కడ 64,000 అంటారు కదా భయ్. సో 64,000 అంటే 50,000 డీఎస్ఎల్ఆర్ తీసుకోండి. 14,000 ఏదైనా మంచి స్మార్ట్ ఫోన్ తీసుకోండి. 14,000 నుంచి 5G స్మార్ట్ ఫోన్స్ వస్తాయి, అవి తీసుకోండి సరిపోతుంది. మీకు కెమెరా ఉంటుంది, ఫోటోగ్రఫీ ఉంటుంది, మీకు చేత స్మార్ట్ ఫోన్ కూడా ఉంటుంది. సేమ్ ప్రైస్, 2 గ్యాజెట్స్. ఓకే, సో అది నా అడ్వైజ్ అనమాట. మోస్ట్ ఆఫ్ కేసులు ఒకవేళ గిట్ట మీరు మనీ అఫోర్డ్ చేస్తే ఇట్లా, అంటే మీ దగ్గర నేను ఇంత సంపాదిస్తున్న నెలకి 40,000 50,000 సంపాదిస్తున్నట్టు కళ్ళు మూసుకొని కొనుక్కోండి, నేనేం అబ్జెక్ట్ చేస్తున్నాను. ఎవరైతే యావరేజ్ కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, యావరేజ్ పర్సన్ వరకు అయితే నా అడ్వైజ్ ఏంటంటే స్కిప్ చేసుకోవచ్చు ఈ స్మార్ట్ ఫోన్ అయితే. అంతే. వీడియో నచ్చి మంచిగా అనిపిస్తే ఇట్లా లైక్ అండ్ షేర్ చేయండి. ఫ్రెండ్స్, మీరైతే అర్థం చేసుకోరు కదా, పైసలు చూసారు కదా మీరు. నేనైతే ఒకటే మాట చెప్తాను, మీరు స్కిప్ చేసుకోవచ్చు స్మార్ట్ ఫోన్. రీజన్ ఓవర్ ప్రైస్ అండ్ ఆల్సో యావరేజ్ కన్జ్యూమర్కి అయితే ఇంతగానం బడ్జెట్ అయితే పెట్టుకోలేడు. సో బడ్జెట్ ఎక్కువ ఉంది కాబట్టి ఫ్లాగ్షిప్ ప్రీమియం ఫోన్స్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో నేనైతే తీసుకోవద్దంటాను యావరేజ్ పర్సన్కి. ఒకవేళ గిట్ట మీరు అర్నింగ్ చేస్తారు, 40,000 నెలకి 40,000 50,000 శాలరీ వస్తుందంటే పోయి కళ్ళు మూసుకొని తీసుకోండి. అది కూడా ఈఎంఐలో తీసుకోండి, బెటర్ ఆప్షను. బిలో 3 months లేకపోతే 4 months లాగా పెట్టుకోండి. సో అది వాల్యూ ఫర్ మనీ అనిపిస్తుంది. ఈఎంఐ ఇన్ కేస్ ఒకవేళ ఇట్లా కంపల్సరీ నాకు కావాలంటే గిట్టనే తీసుకోండి. లేదు అంటే ఇట్లా పోయి మీకు వేరే ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. మీకు 20,000కి 30,000కి ఈవెన్ 40,000కి కూడా మంచి స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. అవి కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. అంతే. వీడియో నచ్చింది, మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. డౌట్స్ క్వశ్చన్స్ కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ 1 day రిప్లై ట్రై చేస్తాను. వీడియోకి అయితే ఇంత బై. నెక్స్ట్ అలా కలుసుకుందాం.